హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యూఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణ ప్రాంతం, జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంని సందర్శిస్తున్నాం. మనం ఈరోజు ఈ కొత్తగూడెం ప్రాంతం మొత్తం కూడా తిరిగి కొత్తగూడెం ప్రాధాన్యత ఏంటి, ఈ కొత్తగూడెంలో విశేషాలు ఏమున్నాయి, మరి కొత్తగూడెం పారిశ్రామికంగా ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాలను కూడా మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఉన్నాం. అంటే సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి చిన్న పార్కులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద మనం ఉన్నాం ఇక్కడ. అదేవిధంగా ఈ సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం, ఇటు చూస్తే మనకి సింగరేణి హెడ్ ఆఫీస్ మనకి కనిపిస్తూ ఉంది. అందుకని ఈరోజు కొత్తగూడెనికే తలమానికినటువంటి సింగరేణి అంటే 1928లో సింగరేణిని ఇక్కడ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా బొగ్గు తవ్వకాలు తవ్వుతూ అనేక పారిశ్రామికం కూడా ఈ కొత్తగూడెం పట్టణం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. అదేవిధంగా అనేక రాజకీయాలకు తెలంగాణ ఉద్యమానికి కూడా ఈ కొత్తగూడెం చాలా ముఖ్య కేంద్రంగా పోరాటంలో ముందుందని కూడా చెప్పవచ్చు. సకల జనుల సమ్మె కానీ అనేక పోరాటాల్లో కూడా కొత్తగూడెం ప్రజలు, కొత్తగూడెం రాజకీయాలు మొత్తం కూడా అనేక మలుపులు తిరిగిన పరిస్థితులు కూడా ఈరోజు మన గతంలో అనేకం జరిగి ఉన్నవి. అందుకని ఈరోజు ఈ కొత్తగూడెం పట్టణం ఎలా ఉంది, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది, మరి కోల్ మైన్స్ ఏంటి పరిస్థితి ఏంటి, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి, అనేక రకాలైన సౌకర్యాలు ఎలా ఉన్నాయి అనేది కొత్తగూడెం పట్టణం మొత్తం కూడా తిరిగి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. మీరు ఇచ్చే సపోర్ట్ మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విజయవాడ భద్రాచలం జాతీయ రహదారి మీద ఉన్నాం. మనం అంటే కొత్తగూడెంకి ఎంటర్ అవుతూ ఉన్నాం. ఈ సింగరేణి కోల్ మైన్స్ ఎంట్రీ తర్వాత మనకి ఇక్కడ బోర్డు ఉంది. జగదల్పూర్ 306 కిలోమీటర్లు, భద్రాచలం 47 కిలోమీటర్లు, కొత్తగూడెం 8 కిలోమీటర్లు. అంటే మనం కొత్తగూడెం సిటీని చూడటానికి వెళ్ళే ముందే కొత్తగూడెం సిటీ ఇక్కడ దాకా కూడా మరి విస్తరించి ఉన్నది. మనకి నెక్స్ట్ వచ్చేది రుద్రంపూర్. అంటే ఇక్కడ నుంచి మనకి కొత్తగూడెం సిటీ స్టార్ట్ అవుతుంది. ముందుకెళ్ళి మనం కొత్తగూడెం సిటీకి ఎంటర్ అవుదాం. కొత్తగూడెం అంటేనే ఈ ఏరియా మొత్తం కూడా రుద్రంపూర్ ఏరియా. కోల్ మైన్స్, రైల్వే పట్టాలు, రైల్వే గూడ్స్ పోవడం కోసం రైల్వే రహదారులు మొత్తం కూడా ఇక్కడ అలుముకొని ఉంటాయి. ఇదంతా కూడా కోల్ మైనింగ్ ఏరియా అనేది. కొత్తగూడెం ఎంట్రీ అవుతున్నాం అంటేనే చూసారా, పెద్ద పెద్ద మట్టి కుప్పలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా సింగరేణి కోల్ మైన్ ఏరియా. ఇది రుద్రంపూర్ ఏరియా అన్నమాట. ఇది విజయవాడ భద్రాచలం జాతీయ రహదారి. ఈ రహదారి గుండానే కొత్తగూడెం మీద నుంచే మనం కొత్తగూడెం గుండా వెళ్లాల్సి ఉంటుంది మనకి భద్రాచలం అంటే కూడా. అదేవిధంగా ఇది మనం ప్రభుత్వ పాలిటెక్నిక్ రుద్రంపూర్, తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ రుద్రంపూర్. మనకి ఇక్కడ కనిపించే బిల్డింగ్లన్నీ కూడా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ. అదేవిధంగా ఇందులోనే ఐటీఐ కాలేజీ కూడా ఉంటుంది. చూసారా, ఇది గౌట్ పాలిటెక్నిక్ రుద్రంపూర్ కొత్తగూడెం. ఇది ఐటీఐ కాలేజ్ మనకు వచ్చేది. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ గౌట్ ఇండస్ట్రీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రుద్రంపూర్ కొత్తగూడెం. ఇది ఐటీఐ కాలేజ్ అనమాట. ఇది రుద్రంపూర్ దాటిన తర్వాత మనకి రామవరం వస్తుంది. రామవరం దాటిన తర్వాత కొత్తగూడెం మెయిన్ సిటీలోకి ఎంటర్ అవుతాం మనం.
ఇదంతా కూడా కోల్ మైన్ ఏరియానే. విద్యుత్ సోలార్ సిస్టమ్ సంబంధించింది. సింగరేణి ఆధ్వర్యంలో చాలా పదుల సంఖ్య ఎకరాల్లో సోలార్ ప్లేట్లు బిగించి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు సింగరేణి వాళ్ళు. ఇవంతా కూడా అదే ఏరియా. ఇది చూసారా, ఇక్కడ మెయిన్ రోడ్డు, టోల్ రోడ్ ఎండ్ అంటే ఇది జాతీయ రహదారి కాబట్టి మనకి విజయవాడ టు భద్రాచలం జాతీయ రహదారి. ఇక్కడతోటి టోల్ రోడ్డు ఎండ్ అవుతుందని చెప్పి చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే చూసారా, సోలారు సిస్టమ్ మొత్తం కూడా ఇక్కడ ఆ సోలార్ ప్లేట్లు బిగించి ఉన్నారు. అంటే సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు సింగరేణి వాళ్ళు. ఇవన్నీ మనం చూడొచ్చు సోలార్ సిస్టమ్ మొత్తం ఇప్పుడు ఇక్కడ. అదేవిధంగా రైట్ సైడ్కి వస్తే సింగరేణి వాళ్ళు సింగరేణి కార్మికుల కోసం క్వార్టర్స్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ రైట్ సైడ్ మనకు కనిపించేవన్నీ కూడా సింగరేణి క్వార్టర్స్. అవి కార్మికుల కోసం సింగరేణి కట్టిస్తున్నటువంటి బిల్డింగ్లు అవి. ఇది సింగరేణి 3 ఇంక్లైన్ ఏరియా అంటారు దీన్ని. చూసారా, ముందు చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంది 3 ఇంక్లైన్ బంగ్లోస్ కొత్తగూడెం ఏరియా. వెల్కమ్ 3 ఇంక్లైన్ బంగ్లోస్ ఏరియా. బంగ్లోస్ అనేది అంటే క్వార్టర్స్ ఏరియా. ఇది బంగ్లోస్ ఏరియా అంటే సింగరేణి అధికారులు ఉండే నివాస గృహాలు. అదేవిధంగా మనకి రైట్ సైడ్ చూస్తే సింగరేణి జిఎం ఆఫీస్ ఆఫ్ జనరల్ మేనేజర్ కొత్తగూడెం ఏరియా. అంటే కొత్తగూడెం జిఎం ఆఫీస్ అన్నమాట సింగరేణి. ఇక్కడ నూతనంగా నిర్మించారు. ఇంతకుముందు మన రుద్రంపూర్ స్టార్టింగ్లోనే ఉండేది. ఎప్పుడైతే ఓసీలు ఎస్టాబ్లిష్ అయ్యాయో అక్కడ నుంచి మార్చి ఇక్కడ నూతనంగా జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఈ 3 ఇంక్లైన్ దాటిన తర్వాత మనకి రామవరం ఏరియా వస్తుంది. ముందుకెళ్ళి చూద్దాం. ఈ కార్యాలయం 3 ఇంక్లైన్, చుంచుపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇదంతా కూడా 3 ఇంక్లైన్ గ్రామ పంచాయతీ కిందకే వస్తుంది ఏరియా అంతా కూడా. ఇక్కడ చూస్తే మనకి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా 10.5 MW సోలార్ పవర్ ప్లాంట్ కొత్తగూడెం ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి సోలార్ ప్లాంట్ని రైట్ సైడ్ మనం చూడవచ్చు. పెద్దగా ఉన్నదో ఇన్ని ఎకరాలలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్తుని సింగరేణి ఉత్పత్తి చేస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఇదంతా కూడా 3 ఇంక్లైన్ ఏరియా. ఫ్రెండ్స్ చూసారా, ఆకాశవాణి కొత్తగూడెం FM 100.1 MHz. అంటే మనం FM రేడియో వినాలంటే దూరదర్శన్ ప్రసార కేంద్రం కొత్తగూడెంలో ఇదే దూరదర్శన్ కేంద్రం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఆకాశవాణి కేంద్రం పనిచేస్తుంది అంటే అది మనకి ఈ కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మనం ఇక్కడ చూడవచ్చు ఆ కేంద్రాన్ని. ఇది ఆకాశవాణి కేంద్రం. ఇది చూడండి. ఫ్రెండ్స్, ఇది కొత్తగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి ప్రాంగణం. ఇది మాతా శిశు ఆరోగ్య కేంద్రం, MCH సెంటర్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది రామవరం ఏరియా. అంటే కొత్తగూడెంకి రుద్రంపూరు 3 ఇంక్లైన్ దాటిన తర్వాత వచ్చేది రామవరం ఏరియా. ఈ రామవరం ఏరియాలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం MCH సెంటర్ని తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూతనంగా ఏర్పాటు చేసింది. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ మాతా శిశు కేంద్రం ఎలా ఉందనేది మనం చూసేద్దాం.
కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, పారిశ్రామికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తుందని చెప్పవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఇది మాతా శిశు ఆరోగ్య కేంద్రం. కొత్తగూడెంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కేంద్రం ఇది. సురక్షిత మాతృత్వ ఆశ్వాసన మాతా శిశు ఆరోగ్య కేంద్రము కొత్తగూడెం. అని అడుగుతారు ఇక. ఫ్రెండ్స్, ఇది రామవరం. ఇది అంటే కొత్తగూడానికి స్టార్టింగ్లో మనకి రుద్రంపూరు, తర్వాత శ్రీంక్లేను, తర్వాత రామవరం దాటిన తర్వాత కొత్తగూడెం మెయిన్ సెంటర్ మనకి ఎంట్రీ అవుతుంది. మనకి ఇదంతా కూడా రామవరం ఏరియా. ఇదంతా కూడా చూసారా, ఇది రామవరం సెంటర్. ఇది ఈ రామవరం సెంటర్ని ఇప్పుడు మనం చూడవచ్చు. ఈ రామవరంలో కూడా అనేక మనకి పాఠశాలలు, కాలేజీలు, విద్యా సంస్థలు అనేది అనేకం ఉన్నాయి. అదేవిధంగా ఏకలవ్య మోడల్ స్కూల్ కూడా మనకి రామవరంలో ఉంటుంది. చూసారా, ఇది రామవరం సెంటర్. ఇది రుద్రంపూర్ కానీ, శ్రీంక్లేన్ కానీ, రామవరం కానీ ఇవన్నీ కూడా పారిశ్రామిక కేంద్రాలు. సింగరేణి కోల్ మైన్స్కి అనుబంధంగా ఉన్న అనేక వర్క్ సంబంధించినటువంటి సంస్థలు ఇక్కడ ఉంటాయి. మనకి షాపులు కానీ, షెడ్లు కానీ అనేక రకాలుగా. ఇదంతా కూడా ఎక్కువ భాగం సింగరేణి కోల్ మైన్స్కి సంబంధించినటువంటి ఏరియానే ఇదంతా కూడా. మనం ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి మనం బస్ స్టాండ్ సెంటర్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, ఇది బస్ స్టాండ్ సెంటర్. ఇది చూసారా జంక్షను. సైడ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంబంధించినటువంటి ఆఫీస్ ఉన్నది, పార్కు. అదేవిధంగా ఇది రామకృష్ణ శారదా కుటీర్ ట్రస్ట్ అర్ధనారీశ్వరం పీఠం అట. ఇది బస్ స్టాండ్ ఇండిగేట్. ఇది బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి కూడా సార్ చూద్దాం మనం. చూసారా ఫ్రెండ్స్, ఇది బస్ స్టాండ్. ఇది కొత్తగూడెంకు దీని పక్కన డిపో కూడా ఉంటుంది. కొత్తగూడెం బస్ డిపో కూడా చాలా పెద్దదే. ఇది చూసారా ఫ్రెండ్స్, కొత్తగూడెం బస్ స్టాండ్. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి నడుబొట్టినటువంటి ఈ బస్ స్టాండు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుంచి బస్సులు ఉంటాయి. ఇటు నుంచి విజయవాడ, గుంటూరు,
అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నం, ఇటు వచ్చేసి ఇల్లందు నుంచి వరంగల్, కరీంనగర్, అట్లనే హైదరాబాద్, ఖమ్మం, ఇటు భద్రాచలం అవతల కుంట అక్కడ వరకు కూడా, అదేవిధంగా చింతూరు, అలా ఇక్కడ నుంచి కూడా అనేక బస్సు నడుస్తూ ఉంటాయి. చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి బస్ డిపో ఇక్కడ ఉన్నది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి ఏరియానే. గతంలో జిల్లా కేంద్రం కొత్తగా ఏర్పడినప్పుడు కూడా సింగరేణి కాలనీస్ వారి బిల్డింగ్లనే కలెక్టర్ కార్యాలయంగా ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. తర్వాత నూతన కార్యాలయం నిర్మించిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఖాళీ చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి బిల్డింగ్లే ఉంటాయి ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్, శాసనసభ్యుల నివాసం మరియు క్యాంపు కార్యాలయం కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. శ్రీ కోననేని సాంబశివరావు గారు కొత్తగూడెం శాసనసభ్యులు, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, ప్రజాభవన్, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది ఇక్కడ. అదేవిధంగా కొత్తగూడెం క్లబ్బు రైట్ సైడ్న మనం చూస్తే కొత్తగూడెం క్లబ్బు ఉంటుంది. ఇది పాత, లెఫ్ట్ సైడ్ మనం చూస్తే పాత కలెక్టర్ కార్యాలయం. ఇది అంటే జిల్లా కేంద్రం ఏర్పడ్డప్పుడు కలెక్టర్ కార్యాలయంగా ఈ సింగరేణి బిల్డింగ్నే కలెక్టర్ కార్యాలయంగా ఉపయోగించుకున్నారు. ఖాళీ చేసిన తర్వాత దాన్ని వేరే దానికి కేటాయించారు. ఇక్కడ చూస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ కొత్తగూడెం. ఇది ఫ్రెండ్స్, ఈ బస్టాండ్ సెంటర్ నుంచి మనం చూసినటువంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. అదేవిధంగా కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం, రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం. ఇది ఆర్డీఓ ఆఫీస్. కొత్తగూడెం క్లబ్బు, ఫ్రెండ్స్, బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది మెయిన్ సెంటరు. ఇటు నుంచి మనం పాల్వంచ, భద్రాచలం వెళ్ళటానికి మనం ఇదే ప్రధాన రహదారి. చూసారా, బస్ స్టాండ్ ఇది కాంప్లెక్స్ అన్నమాట, ఇది పక్కన ఉన్నది. ఇప్పుడు మనం విజయవాడ భద్రాచలం ప్రధాన జాతీయ రహదారి మీద ఉన్నాం మనం. చూసారా, కోననేని సాంబశివరావు ఫ్లెక్సీలు. ఇది రైల్వే బ్రిడ్జి. అంటే పైన రైళ్లు వెళ్తూ ఉంటాయి, కింద నుంచి మనకి రోడ్డు మార్గం చూపిస్తూ ఉన్నారు. రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కొత్తగూడెం. ఎక్కాలా? చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జి దాటిన తర్వాత మనం ప్రభుత్వ ప్రధాన ఏరియా హాస్పిటల్కి వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి రైటు తీసుకుంటే మనం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళవచ్చు.
కొత్తగూడెం అనేది మనకి చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంటే ఒకప్పుడు అంటే 20వ శతాబ్దంలోనో ఎప్పుడో ఈ కొత్తగూడెనికి కొత్తగా ఏర్పడ్డ గుంపు నివాస కేంద్రాలని కొత్తగూడెం అని పేరు పెట్టారని చరిత్ర చెప్తూ ఉంటుంది. అంటే నూతన నివాస కేంద్రాలు కాబట్టి దానికి కొత్తగూడెం అని పేరు వచ్చిందని చెప్తారు. అది కూడా ఆనాడు ఇక్కడ నివసిస్తున్నటువంటి గిరిజనులు కొత్తగూడెం అని పేరు పెట్టారని మనకి చరిత్రలో లిఖించబడి ఉంది. అయితే భవిష్యత్తులో 1928లో సింగరేణి అంటే బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత దేశ నలుమూలల నుండి కార్మికులు ఈ కొత్తగూడెం సింగరేణి కాలనీస్లో పనిచేయడానికి వచ్చిన తర్వాతనే జనాభా పెరిగిందని, దానివల్ల పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందింది కాబట్టి ఇక్కడ ఈ జనాభా పెరిగి పెద్ద సిటీగా మారిందని చెప్తూ ఉంటారు. అందుకని కొత్తగూడెంకి చాలా గొప్ప చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ప్రకారము కొత్తగూడెం ఇప్పటికి కూడా అనేక విషయాల్లో మరి విద్యా వ్యవస్థల్లో సంబంధించింది కానీ, లేకపోతే వ్యాపార రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ కూడా గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్తూ ఉంటారు. అటువంటి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంని ఈరోజు మనం సందర్శిస్తున్నాము. చూసారు ఇక్కడ కేజీఎఫ్సి కొత్తగూడెం ఫుడ్ కోర్ట్ అట, పురపాలక సంఘం కొత్తగూడెం. ఇప్పుడు మనం జిల్లా ప్రధాన ఏరియా హాస్పిటల్కు వెళ్ళబోతున్నాం. మనం చూసారా ఫ్రెండ్స్, ఇది జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి. ఇది మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మన కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ప్రధాన ఆసుపత్రి, ఏరియా హాస్పిటల్ అంటారు. చూసారా ఫ్రెండ్స్, ప్రధాన ఆసుపత్రి భవన సముదాయము. చూసారా ఫ్రెండ్స్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, తెలంగాణ ప్రభుత్వం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గౌడ్ జనరల్ హాస్పిటల్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న ఆర్చి చూడండి. లెఫ్ట్ సైడు రైల్వే స్టేషన్ ఉంది, రైట్ సైడ్ పోతే మనకి ఇల్లంది క్రాస్ రోడ్డు, అదేవిధంగా పాల్వంచ, భద్రాచలం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ రైల్వే స్టేషన్ కూడా చూద్దాము. కొత్తగూడెం రైల్వే స్టేషన్ రైట్ సైడ్ చూస్తే మనకి సింగరేణి సూపర్ బజార్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ సింగరేణి ఆధ్వర్యంలో సూపర్ బజార్ని ఏర్పాటు చేశారు. సింగరేణి కార్మికులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారి కోసమని సింగరేణి సంస్థ సూపర్ బజార్ని ఇక్కడ ఏర్పాటు చేసింది సెంటర్లో. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం. మనం రైల్వే స్టేషన్ని చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్ కొత్తగూడెం. ఈ మధ్య కాలంలోనే ఆధునీకరణ పనులు జరుగుతున్నట్టుగా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. కొత్తగూడెం రైల్వే స్టేషన్. చూసారా ఫ్రెండ్స్, ఇది కొత్తగూడెం రైల్వే స్టేషను.
ఇంక రైల్వే స్టేషన్ అనేది మణుగూరులో ప్రారంభమవుతుంది. మణుగూరు తర్వాత వచ్చే స్టేషను మనకి ఇది కొత్తగూడెం. కొత్తగూడెం తర్వాత ఇల్లందు మీదుగా మనకి వరంగల్, హైదరాబాద్ వెళ్ళటానికి ఇది ప్రధాన రైల్వే మార్గం మనకిది. దీన్ని భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ అంటారు. ఈ రైల్వే స్టేషన్ పేరు భద్రాచలం రోడ్డు. మణుగూరులో ప్రారంభమై మణుగూరు నుంచి ఈ కొత్తగూడెం మీదుగా ట్రైన్స్ హైదరాబాదు వెళ్తూ ఉంటాయి. ఇది మనకి కొత్తగూడెం రైల్వే స్టేషన్. ఫ్రెండ్స్, ఇది కొత్తగూడెం రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయం విచారణ. ఇక్కడ టికెట్ తీసుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కొత్తగూడెం రైల్వే స్టేషన్. ఈ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి భవిష్యత్తులో భద్రాచలం వరకు కూడా, అంటే సారపాక వరకు కూడా రైల్వే లైను వేసేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అందుకే దీనికి భద్రాచలం రోడ్డు అనే పేరు పెట్టారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భద్రాచలం రోడ్డుకి వెళ్తున్నాము. మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కొత్తగూడెం. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ. ఈ సెంటర్ మొత్తం కూడా అనేక వ్యాపార సముదాయాలు, బట్టల కొట్లు, బంగారం కొట్లు, అనేక రకాల వ్యాపారాలు మొత్తం కూడా ఈ రోడ్లో ఎక్కువగా జరుగుతాయని చెప్తుంటారు. చాలా కాస్ట్లీ రోడ్ ఇది. చూసారా, కొత్తగూడెం సిటీని చూడొచ్చు ఇక్కడ మనం. కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ తర్వాత కొత్తగూడెం జిల్లా అనేది చాలా అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పవచ్చు. కొత్తగూడెం ప్రాంతంలో కూడా రోడ్లు, అదేవిధంగా ఆఫీస్ సముదాయాలు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటు చేశారు. కొత్తగూడెం జిల్లాకి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దీన్ని అభివృద్ధి చేశారని కూడా చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, భద్రాచలంలో రామాలయం ఉండటం, అది కూడా తెలంగాణ అయోధ్యగా పేరు పొందటం, దానికి వెళ్ళాలంటే కూడా కొత్తగూడెం మీదుగా వెళ్ళటం, అదేవిధంగా భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలు కాబట్టి ఇటువంటి ప్రాంతాలకు కూడా మరి దేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతలు వచ్చాయని కూడా చెప్తూ ఉంటారు. అటువంటి కొత్తగూడెం జిల్లా కేంద్రాన్ని ఈరోజు మనం సందర్శిస్తున్నాము. ఫ్రెండ్స్, కొత్తగూడెంలో హనుమాన్ టెంపుల్ అనేది, గణేష్ టెంపుల్ అనేది కొద్దిగా ఫేమస్. ఇది చూసారు, ఈ టెంపుల్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు లెఫ్ట్ సైడ్న. విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం కొత్తగూడెం. ఫ్రెండ్స్, ఈ కొత్తగూడెం సిటీలో మనం ఒక చివరికి వచ్చామని చెప్పవచ్చు. కొత్తగూడెంలో కూడా అనేక సినిమా థియేటర్లు, మరి ప్రధాన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ విద్యా సంస్థలు, అనేక రకాలుగా కూడా ఇక్కడ అన్నీ అనుకూలంగా అందుబాటులో ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడే ఈ కొత్తగూడెం అనేక రంగాల్లో కూడా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సింగరేణి కాలనీస్ అనేది కొత్తగూడెంలో ఉండటం వల్ల కొత్తగూడెనికే
మంచి అభివృద్ధిలోకి వచ్చిందని కూడా చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇది కొత్తగూడెంలో ఈ చివరకు వచ్చాం మనం. ఇక్కడ వాగుపై బ్రిడ్జిలు ఉంటాయి. ఈ బ్రిడ్జిలు దాటిన తర్వాత కూడా సిటీ ఇంకా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జిని కొత్తగా నిర్మించారు. అంటే గతంలో సింగిల్ బ్రిడ్జి మాత్రమే ఉండేది. పెరిగిన అవసరాల నిత్యం పెరిగిన రద్దీ దృష్ట్యా నూతన బ్రిడ్జి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండవ బ్రిడ్జి కూడా కొత్తగూడెంలో ఈ వాగుపై నిర్మించిన పరిస్థితి ఉన్నది. చూసారు ఫ్రెండ్స్, సినిమా థియేటర్స్, ఎస్విసి సినిమా, కుబేర సినిమా ఆడుతుంది ఇక్కడ. ఇదంతా కూడా ప్రశాంత్ నగర్ గ్రామ పంచాయతీ కిందకు వస్తుంది. శ్రీ విద్యా స్కూల్. చూసారా ఫ్రెండ్స్, అనేక మార్కెట్ సముదాయాలు, వ్యాపార సముదాయాలు మొత్తం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ. చూసారా, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్టేకింగ్, లక్ష్మీదేవిపల్లి, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇది తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజన్ మేనేజర్ కార్యాలయం సముదాయం. ఇది కొత్తగూడెం మరియు పాలవంచ అని చూపిస్తున్నారు ఇక్కడ. అటువంటి బిల్డింగ్ని మనం చూడొచ్చు. టీజీఎఫ్డిసి డిఎం ఆఫీస్, కొత్తగూడెం అండ్ పాల్వంచ. గ్రామ పంచాయతీ కార్యాలయం లక్ష్మీదేవిపల్లి. రైట్ సైడ్ చూస్తే మనకి లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంకి దారి చూపిస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడానికి మంచి చరిత్ర ఉన్నటువంటి ఒక కాలేజీని మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. అంటే కొత్తగూడెంలో రామచంద్ర డిగ్రీ కాలేజ్ అంటే చాలా ఫేమస్. ఈ కొత్తగూడానికి తలమానికంగా ఉన్నటువంటి కాలేజీ రామచంద్ర డిగ్రీ కాలేజ్. అటువంటి కాలేజీని మనం సందర్శించబోతూ ఉన్నాం. ఇది ఎఫ్సిఐ గోడౌన్, కొత్తగూడెంలో ఎఫ్సిఐ గోడౌన్.
ఫ్రెండ్స్ చూసారా, ఎస్ఆర్ గౌట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, శ్రీ రామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కొత్తగూడెం. కాలేజీ కొంచెం లోపలికి ఉంటుంది. పాత సముదాయం మొత్తం కూడా పాతబడిపోవడం వలన కొత్త బిల్డింగ్లు నిర్మించారు లోపలికి. ఈ కొత్తగూడెంకి ఒక చరిత్ర ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ అది. విజయ ఆదిత్య నిత్య కాలేజ్ అదా పెట్టు. ఫ్రెండ్స్ మనం లెఫ్ట్ హ్యాండ్ చూస్తే టీజీఎఫ్టీసీ క్యాంప్ ఆఫీస్ ఇది. చక్కగా నిర్మించారు చూడండి. అదేవిధంగా రైట్ సైడ్ చూస్తే మనకి సింగరేణి కాలరీస్ అంటే ఆఫీసర్స్ క్వార్టర్స్ అనేది ఇక్కడ ఉంటాయి. చూసారా, సింగరేణి కాలరీస్ అని మనకి పెద్ద ఆర్చ్ కనిపిస్తూ ఉంది. అంజీ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ ఇది కొత్తగూడెం. ఏరియా మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. అందులోనే సెంట్రల్ పార్క్ని ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ కొత్తగూడెం. చూసారా, ఎంట్రీ కూడా ఎలా చేశారో చూడండి. చాలా ఆశ్చర్యానికి లోంచేసే విధంగా ఆ ఎంట్రీని ఏర్పాటు చేశారు. చలమాల శ్రీనివాసరావు మెమోరియల్ పార్క్ కొత్తగూడెం. అన్నీ కూడా చెట్టు మీద నెమళ్ళు అని ఉన్నట్టుగా వంటి సెంట్రల్ పార్క్ని అలా తీర్చిదిద్దారు. ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ కొత్తగూడెం. ఫ్రెండ్స్, ఇది విజయవాడ భద్రాచలం జాతీయ రహదారి మీద కొత్తగూడెం సిటీ దాటిన తర్వాత ఇల్లందు క్రాస్ రోడ్డు. అంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇల్లందు వస్తుంది, అంటే టేకులపల్లి ఇల్లందు వెళ్ళవచ్చు. రైట్ సైడ్ వెళ్తే భద్రాచలం వెళ్ళవచ్చు. ఇది జంక్షన్, ఇది ఇల్లందు క్రాస్ రోడ్ అంటారు దీన్ని. చూసారా ఫ్రెండ్స్, ఈ జంక్షన్లో కూడా ప్రభుత్వానికి పెద్ద బిల్లులు కట్టారు. అయితే ఈ జంక్షన్ని బేస్ చేసుకొని దగ్గరలో మనకి విమానాశ్రయం కూడా ఏర్పాటు చేసే పరిస్థితుల్ని ఈ మధ్య కాలంలోగా ఫైనల్ చేశారు. విమానాశ్రయం కూడా కొత్తగూడెంలో నిర్మించే పరిస్థితులు భవిష్యత్తులో ఉన్నాయి. దీని దగ్గరలోనే మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటి ఫారెస్ట్ ఏరియా మొత్తం కూడా విమానాశ్రయానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ప్రదేశం అంతా కూడా. ఇప్పుడు మనం భద్రాచలం రూట్లో ఉన్నాము. కొత్తగూడెం సిటీ ఎండ్ అయింది, కానీ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం మొత్తం కూడా ముందుకెళ్ళిన తర్వాత ఒక విశాలమైన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ఆ కలెక్టర్ కార్యాలయం సందర్శించిన తర్వాత కొత్తగూడెం సిటీ వీడియో ఎండ్ అయినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఆ కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని కూడా మనం చూద్దాం రండి. ఇది జిల్లా అటవీ అధికారి వారి కార్యాలయం, ఇది ఫారెస్ట్ ఆఫీస్ కొత్తగూడెం. ఫ్రెండ్స్, మనకి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య కళాశాల కూడా, మెడికల్ కాలేజీ కూడా ఉన్నది. ఆ మెడికల్ కాలేజీ రూటు ఇది. చూసారా, ఇటు వెళ్తే మెడికల్ కాలేజీ వస్తుంది. ఇక్కడ మనం మెడికల్ కాలేజీ బోర్డు కూడా చూడవచ్చు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గౌట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్.
ఆన్లో ఉందా? ఫ్రెండ్స్, ఇది కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్న మెడికల్ కాలేజీ నూతన భవన నిర్మాణ సముదాయం. ఇది కొత్తగా బిల్డింగ్ని మెడికల్ కాలేజీ కోసం ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బిల్డింగ్ ఇది చూడవచ్చు మనం. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెం. ఇదే మన మెడికల్ కాలేజీ చూడవచ్చు మనం. మెడికల్ కాలేజ్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించబోతున్నాము. కలెక్టర్ కార్యాలయం కంటే ముందే ఇక్కడ ధర్నా చౌక్ అని ఉంది చూసారా? ధర్నా చౌక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అంటే కలెక్టర్ ఆఫీస్ ముందు ఎవరైనా ధర్నాలు చేయదలుచుకుంటే వారి కోసం ఇక్కడ ధర్నా చౌక్ను ప్రత్యేకంగా కేటాయించారు. ఎవరు ఏ విషయం మీదైనా ధర్నా చేసినా ఆ ధర్నా చౌక్ వద్ద మాత్రమే ధర్నాలు చేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ సముదాయములు, భవన సముదాయం చూసారా? ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూడా మనం ఆ కార్యాలయం ఎలా ఉందనేది చూద్దాం మనం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపలికి వెళ్తున్నాము. చూసారు ఇక్కడ ఎంట్రీ. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం. ప్రెస్ కలెక్టర్ ఆఫీస్ని తీసుకుంటుంది. చూసారా కలెక్టర్ కార్యాలయం ఎలా ఉందో? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాలకు కలెక్టర్ కార్యాలయాలు నిర్మించారు, భవన సముదాయాలు. చూసారా, ఇది జిల్లా కలెక్టర్ కార్యాలయం. జిల్లాకు సంబంధించిన అన్ని కార్యాలయాలు కూడా ఇందులోనే ఉంటాయి. అందుకే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ అని దీనికి పేరు పెట్టారు. చూసారు ఎలా ఉందో జిల్లా కలెక్టర్ కార్యాలయం. సంయుక్త జిల్లా కార్యాలయాల సముదాయము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఎగ్జిట్. కలెక్టర్ కార్యాలయం ముందు కూడా చాలా విశాలమైనటువంటి ప్రాంతంలో ఈ కార్యాలయం నిర్వహించడం జరిగింది. చూసారా, ముందు భాగంలో మనకి మంచి పార్కు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ జిల్లా మొత్తం కూడా ఏజెన్సీ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆదివాసీల సింబల్ తోటి, అంటే ఆదివాసీ మహిళలు నృత్యాలు చేసేటువంటి భంగిమలతోటి మనకు అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ చూసారా, కొమ్ము తగిలించుకొని డప్పు కొడుతున్నటువంటి విగ్రహాన్ని కూడా మనకి 2 చోట్ల ఏర్పాటు చేశారు. ఇది ఆదివాసీ జిల్లా కాబట్టి ఆదివాసీ సాంప్రదాయాలని ఉట్టిపడే విధంగా అటువంటి విగ్రహాలని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు పైన చూస్తే అడవి గొర్రె గేదెలు అంటారు, వాటి విగ్రహాలను కూడా ఈ పార్కులో ఏర్పాటు చేశారు. ఈ ఆఫీసు మొత్తానికి కూడా ఆడ ఎగురుతున్న జాతీయ జెండా అనేది చాలా గొప్పగా మనకి కనిపిస్తూ ఉంది. ఇది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం.